బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు జాబ్ లేదు, చాలా ఉన్నాయి దానికి రాకపోవడానికి. పాండమిక్ రావడం వల్ల, హైరింగ్ ఫ్రీజ్ అవడం వల్ల ఏదైనా కోచింగ్ చేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. నేను మా ఫ్రెండ్ రీసెర్చ్ చేశాను అనమాట, వేరే ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కోర్స్ ప్లాన్ ఎలా ఉంది, అసలు ప్లేస్మెంట్ సపోర్ట్ బాగుందా లేదా అనేసి, టీచింగ్ ఎలా ఇస్తున్నారు అని కొన్ని రీసెర్చ్ చేశాను. నేను యాక్చువల్గా మాది రాజమండ్రి డిస్ట్రిక్ట్ అనమాట. ఎక్కువ మేము ఏదైనా కోచింగ్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము బెంగళూరు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే చాలా దగ్గర 100% నేను బెంగళూరుకి వెళ్ళాలనుకున్నాను. బట్ అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్ చూసాను. ఏంటంటే వాళ్ళు ప్లేస్మెంట్ సపోర్ట్ 100% అని చెప్తారు, బట్ ఏం ఉండవు అనేసి మా సీనియర్స్ అనేది చెప్పేవాళ్ళు అనమాట. సో ఇట్లా వచ్చి మీరు మోసపోకండి, ఏదైనా చూసుకుంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసుకుంటే మా సీనియర్స్ చెప్పేవారు ఉన్నారు. ఇప్పటికీ మా సీనియర్స్ అమీర్పేటలో చదువుతున్నారు. నాకు ఉండే డౌట్. నా పేరు నరేష్, ఐఎమ్ ఫ్రమ్ కడప, ఆంధ్రప్రదేశ్. రీసెంట్ గా నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్, 23 year పాస్ అవుట్. ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అని మా ఫ్రెండ్స్ కానీ మా జూనియర్స్ కానీ ఎవరిని అడిగితే నేను డెఫినెట్ గా 10,000 కూడా చూస్ చేస్తామని చెప్పి. సో ఎందుకంటే నేనే లైఫ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను కూడా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత జాబ్ లేదు. మనకి జాబ్ కావాలని బయట డిమాండింగ్ స్కిల్స్ నేర్చుకొని ఒక జాబ్ లో ప్లేస్ అవ్వాలని అనుకుంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది కానీ లైక్ ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో అందుకని నేను డెఫినెట్ గా 10,000 కూడా చూస్ చేస్తామని చెప్తున్నాను. ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా స్టూడెంట్స్ వదలేదు. లైక్ స్పెషల్ కేర్ ఉండేది, ఒక సపరేట్ స్టాఫ్ ఉంది ప్లేస్మెంట్ కి. ప్రతి ఒక్కరు వాళ్ళు 100% ఇస్తారు ప్లేస్ అవ్వడానికి స్టూడెంట్స్ ని. సో వాళ్ళు ఏదైనా కంపెనీస్ వచ్చా కానీ వాళ్ళ కంపెనీస్ నుంచి టాస్క్ వస్తాయి అనమాట. టాస్క్ వాళ్ళు చేస్తున్నారు లేదా, ఎవ్రీ డే నైట్ అయినా కానీ ఎప్పుడైనా కానీ అడుగుతారు అనమాట, టాస్క్ చేస్తున్నారు లేదా, ప్రాబ్లం ఉందా, ఏమైనా సపోర్ట్ కావాలనేసి. సో తర్వాత ప్లేస్మెంట్ ఎంటర్ అయిన తర్వాత నాకు ట్రస్ట్ అనిపించింది. ఓకే, మనం కేర్ తీసుకుంటారు వీళ్ళు, మనం ఈజీగా ప్లేస్ అవ్వచ్చు, భయం లేదన్నట్టుగా అనిపించింది నాకు. 10,000 కోర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే కరికులం అనమాట. సో ఈ కరికులం ఏంటంటే వాళ్ళ కోర్స్ ప్లాన్ చాలా బాగుంటది. ఏంటంటే మనకి మానిటరింగ్ అవర్స్ కానీ లైక్ మళ్ళీ డౌట్ సెషన్స్ కానీ ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. కరికులం లో ఉన్న ఈ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. 10,000 కోర్స్ లో ట్రైనర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. లైక్ ఏ డౌట్ వచ్చినా కానీ వాళ్ళకి క్లారిఫై అయిందా లేదా అని వాళ్ళకి అనిపించిన తర్వాతనే లైక్ మూవ్ అవుతారు అనమాట. ఓకే, స్టూడెంట్ కి క్లారిఫై అయింది. ఇనిషియల్ గా లైక్ ఫస్ట్ మంత్ నుంచి మామూలుగా కోర్స్ కొంచెం ప్రోగ్రెస్ లో ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకి కోర్స్ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి, లైక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మానిటరింగ్ సెషన్స్ అనమాట. మనం ఏం చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్ అప్డేట్ వాళ్ళకి ఉంటుంది అనమాట. ఆ టైంలో స్టూడెంట్స్ ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ లైక్ ఇంకా కొంతమంది ఉంటారు నాటి వాళ్ళకి కొంచెం లాజిక్ కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ ఇస్తారు అనమాట. 10,000 కోర్స్ లో ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. లైక్ మంచి కంపెనీయా లేదా, లైక్ వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా చూసుకుంటారు అనమాట. బిఫోర్ జాయినింగ్ ఎవరి నేను ఒక 3 hours వదిలేసాను అనమాట. ఏంటంటే నాకు సాటిస్ఫై అనిపించలేదు పరిస్థితి. 10,000 కోర్స్ ఏంటంటే స్టూడెంట్ కి జాబ్ సాటిస్ఫై ఇచ్చేంత వరకు లైక్ వాళ్ళకి ప్లేస్మెంట్ చూపిస్తూనే ఉంటారు అనమాట. సో అది బెస్ట్ అనిపించింది నాకు. 10,000 కోర్స్ కి అదర్ ఇన్స్టిట్యూట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ కొన్ని ఇన్స్టిట్యూట్ వచ్చేసి వదిలేస్తారు అనమాట. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, కోర్స్ అయిన తర్వాత ప్రిపేర్ అవుతున్నారా లేదా అనిపించుకోవాలన్నమాట. 10,000 కోర్స్ ఏంటంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ తర్వాత ఏంటంటే మార్క్స్ ఉంటాయి అనమాట. ఇనిషియల్ గా అంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూస్ లో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ మార్క్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఎలాగైనా కోర్స్ కంప్లీట్ అవుతుంది, కాకపోతే సపోర్ట్ కావాలన్నమాట. ఎవరికైనా లైక్ ఒక స్టూడెంట్ ఎక్కడైనా స్టక్ అయ్యారా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. లైక్ స్టూడెంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. 10,000 కోర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఎవ్రీ మూమెంట్ లో కానీ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు అనమాట. 10,000 కోర్స్ లో జాయిన్ అయ్యి అప్కమింగ్ బ్యాచెస్ కి ఏదైనా సజెషన్స్ అంటే లైక్ కన్సిస్టెన్సీ అని చెప్తాను నేను. ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం ఎందుకు వచ్చాం, లైక్ మనకి జాబ్ కావాలి, కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ ఇస్తేనే మన ప్లేస్ అవ్వగలుగుతాం. సో అది మన మెయిన్ గోల్ అనమాట. నేను ఆ ప్లేస్మెంట్స్ లో ఉన్నప్పుడు కొన్ని టైమ్స్ లో చేసేవాడిని కాదనమాట. సో ఒక టైంలో నేను కూడా కన్సిస్టెన్సీ మిస్ అయ్యాను. ఏ టాపిక్ నుంచి అయితే మనం బ్యాక్ అయిపోయామో అక్కడి నుంచి మళ్ళీ మనం పికప్ అవ్వాలన్నమాట. సో మనకేంటంటే కంపెనీ ప్లేస్ అవ్వాలి, మనకి జాబ్ తెచ్చుకోవాలి. సో బయట ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎవరైనా అడిగే క్వశ్చన్ ఏంటంటే లైక్ ఏం చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావా లేదా అని. సో మనం అలాంటి లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అంటే మనం డెఫినెట్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ లైక్ ఎవ్రీడే టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ లైక్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు 10,000 కోర్స్ స్టాఫ్. 10,000 కోర్స్ గురించి వన్ లైన్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పచ్చు.